ఇదే చర్చి, సియోను కొండ చర్చి. ఇదంతా వంట చేసి వంటశాల. మీకు తీయట్లేదు నేను. క్యారేజ్ వాటర్ ఉంది కదా, అక్కడ ఆయనకి తగిలించి పంటాను. ఫోన్లు తగిలితే మరి తప్పదు కదా. ఇక్కడ ఉండాలా, అప్పుడు మళ్ళీ అలాగా మరి గుడ్డు లేకపోతే అక్కడ ఏదన్నా ఎక్కుతాం, అక్కడి నుంచి నడుస్తామేంటి? రావుకాలతో నడం కదా. గుడ్డు దాకా నడుస్తాను నేను అంతే. మరి లేకపోతే అక్కడ ఉండదు పని. మరి మీరు సంచి ఏమి తేలేదు ఈరోజు? ఓకే ఓకే, అందులో పెట్టేసుకోండి. మీరు ఎండు చేపలు కొనమన్నారు కదా, వీళ్ళ చుక్కర సంతలో నువ్వు దొరుకుతాయి మంచి. చింతపండు మన నిన్న మా ఇంటికి తెచ్చిన తర్వాత మా కాటా ఉంది కదా, చూసారా? మా కాటాలో చూసినాం. బాగా వచ్చింది కదా, బాగా ఇస్తారులేండి. కొంచెం కొంచెం ఒక 50 గ్రాములు ఎక్కువ ఉంది. మరి ఇంకేమైతే చూసాం. మళ్ళీ తేడా వస్తే మాత్రం ఓకే, మరి నా నమ్మకం పోతుందండి. చాలాగేటమ్మా అనేసి మళ్ళీ మా ఇంటి దగ్గర తెచ్చి చూసుకో, నీకు తక్కువ వస్తే మళ్ళీ నేను తెచ్చేస్తాను. వాళ్ళకి తేడా ఉండదు, నేను తోచోటుకొచ్చినాను అన్నదా అన్నది. మళ్ళీ అప్పుడు మా కాట ఎట్టి చూసాం. చూస్తే 5 కేజీలు 75 గ్రాములు వచ్చింది. బాగా నచ్చింది. ఒకవేళ ఏదైనా తేడా వచ్చినా 70 గ్రాములు